ఇప్పట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో పర్యటించనున్నారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవనున్నారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. బైక్ ర్యాలీలు, ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించకూడదని, జన సమీకరణ చేయొద్దన్నారు. హెలీప్యాడ్ వద్ద ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరకు 100 మందికి మాత్రమే అనుమతించారు. వాహన డ్రైవర్లు ఆధార్తో పాటు అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు జగన్ పర్యటనకి భారీగా వచ్చేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నారు. దీంతో నెల్లూరులో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రవి, మొత్తానికి నెల్లూరు జిల్లాలో ఉత్కంఠతో కొనసాగుతుంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. అయితే ప్రస్తుతం సెంట్రల్ జైలు వద్దకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి మళ్ళీ తెప్పించుకుంటారు. అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ కోవిడ్ శాసనసభ్యులు కోవిడ్ శాసనసభ్యుడు అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చిన ఇక్కడ ఆయనతో మాట్లాడతారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కేవలం ఒక 100 మందికే పర్మిషన్ ఇచ్చారు. ఈ 100 మంది పర్మిషన్తో పాటు 10 మందికి మాత్రమే హెలిప్యాడ్ వద్ద పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసం ఇక్కడంతా కూడా ఇటు చాలా ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ ఉత్కంఠత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీసులు అడుగడుగున ఆంక్షలు పెట్టారు. ఇక్కడ భారీ బందోబస్తును ఎందుకు ఏర్పాటు చేశారు? ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఇంత కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయాలా అంటే ఏర్పాటు చేయొచ్చు, కానీ కార్యకర్తలకు అలవ లేకపోవడం ఏంటంటూ కూడా మండిపడతా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఇప్పటికే హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. రిస్ట్రిక్షన్స్తో కూడినటువంటి 30 యాక్ట్ కూడా అమల్లో ఉంది. పోలీసులు ఇచ్చినటువంటి 30 యాక్ట్ అమల్లో భాగంగా ఎవరు కూడా జన సమీకరణ గుమికూడకూడదు. ప్రధానంగా జన సమీకరణ ఉన్నప్పటికీ వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అదేవైతే బైక్ ర్యాలీలు ఉండకూడదు, బ్యానర్ల ప్రదర్శన ఉండకూడదు, ప్లకార్డ్స్ ప్రదర్శన ఉండకూడదు. ఒకవేళ ఏదైనా నినాదాలు చేసినప్పుడు కూడా ఈ యొక్క 30 యాక్ట్లో కింద పోలీసులు అదుపులో తీసుకుని వాళ్ళ మీద అరెస్ట్ చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఒక ఉత్కంఠత కొనసాగుతుంది. వైసీపీకి చెందినటువంటి మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు ఉండొచ్చు, అనిల్ కుమార్ యాదవ్, మరికొంతమంది ముఖ్య నేతలంతా కూడా ఇటు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నప్పటికి కూడా 10 మంది ఎవరైతే ఉంటారో హెలిప్యాడ్ పర్మిషన్లో ఉన్న భాగంగా వాళ్ళకు మాత్రమే లోపలికి పంపిస్తామని చెప్తున్నారు. మిగిలిన వాళ్ళకైతే లోపలికి పంపించమని చెప్తా ఉన్నారు. ఒకవైపు ములాఖత్ మాజీ మంత్రి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి సెంట్రల్ జైల్లో మైనింగ్ కేసులో ఇప్పటికే 2 నెలలు పైగా కూడా ఉన్నారు. ఆయనకి ములాఖత్ చేసేందుకు కూడా ఇటు 10 మంది అక్కడికి వెళ్తారు. అయితే అక్కడ అయిన తర్వాత వెంటనే రోడ్డు మార్గాన మరలా నెల్లూరు ఏదైతే కొండాయపాలెం గేటు వద్ద ఉన్నటువంటి కోవూరు మాజీ శాసనసభ్యుడైనటువంటి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న తర్వాత దాదాపు 1.5 గంట పాటు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తారు. ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ఏదైతే ఈ యొక్క నెల్లూరు పర్యటన ఎలా ఉన్నది ఏంటి అనే దాని మీద పోలీసులు ఎలాంటి ఆంక్షలు పెట్టారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే పోలీసులు గతంలో జరిగినటువంటి ఘటనలు ఏదైతే ఉన్నాయో ఆ ఘటనలన్నింటినీ కూడా పునరావృతం కాకుండా ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనం ఇటీవల కాలంలో చూస్తే అనేక ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీగా కూడా జన సందోహం ఉన్న నేపథ్యంలో కార్యకర్తలకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి ఆంక్షలు పెట్టారని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ యొక్క పూర్తి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా జల్లెడ పడ్డారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కూడా వచ్చేటువంటి కార్యకర్తలు, నేతలు అందరికీ కూడా ముందుగానే ఇంట్రో ఇవ్వడం జరిగింది. అంటే ఎవరు కూడా అంటే జన సమీకరణ ఉండేటువంటి ప్రాంతాలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి మీద కూడా పూర్తి 30 యాక్ట్ కింద కూడా వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్దకు కూడా ఒక 100 మంది ముఖ్య నేతలకు మాత్రమే అలవ్ ఇవ్వడం జరిగింది. అంతకు మించి ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని, గత ఘటనలకు దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా పోలీసులు ఒక పకడ్బందీ చర్యలు అయితే చేపట్టారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అన్నిటి కూడా జరగకుండా ఒక పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. అయితే మరి కాసేపట్లోనే 10 గంటల ప్రాంతానికి ఇక్కడ నెల్లూరు హెలిప్యాడ్ ప్రాంతానికి చేరుకుంటారు. ఏదైతే సెంట్రల్ జైలు వద్ద ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని హెలిప్యాడ్కి ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతం దిగిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా సెంట్రల్ జైలు వద్దకి 10 మందికి మాత్రమే అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అనుమతుల ప్రకారం 10 మంది మాత్రమే లోపలికి వెళ్తారు. అక్కడ ములాఖాతును ఏర్పాటు చేసుకున్న తర్వాత వెంటనే రోడ్డు మార్గాన
కొండాయిపాలెం గేటు వద్ద నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఉత్కంఠత కొనసాగుతూ ఉంది. ఒకవైపు ఇటు మనం 4 రోజుల నుంచి కూడా మనం చూస్తుంటే వైసీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు, మాజీ మంత్రులు ఉండొచ్చు, మాజీ ఎమ్మెల్సీలు అందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ద్వితీయ తృతీయ శ్రేణులకు కూడా నోటీసులు ఇవ్వడం ఏంటనే దాని మీద సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. అంటే ఇటు కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు ఇటు కేర్ ఆఫ్ అడ్రస్గా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి ఒకవైపు వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాలా, దాదాపు వందలాది మంది కార్యకర్త నేతలకు, ముఖ్య నేతలందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఎక్కడికెక్కడ అదుపు తీసుకుంటున్నారు. ఒక కావలి, ఆత్మకూరు, గూడూరు సబ్, అదేవిధంగా 4 డివిజన్లకు సంబంధించి కందుకూరు నుంచి అంటే భారీ స్థాయిలో కూడా జన సమీకరణ వచ్చేటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ముఖ్య నేతలు ఎవరైతే ఫాలోఅప్ చేస్తారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ముందుగానే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఎవరు కూడా మీరు జన సమీకరణతో వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ మీద ఏదైతే కేసులు నమోదు చేస్తామని చెప్పి ముందుగానే పోలీసులు హెచ్చరించడం జరిగింది. మరోవైపు నెల్లూరు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా జన సమీకరణ లేకుండా ఎక్కడికెక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేను నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాను. ఒకసారి చూడొచ్చు, ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద కూడా కొంతమందికి మాత్రమే అలౌ ఇచ్చారు. అంటే దాదాపు మనం చూస్తే ఒక 100 మందికి మాత్రమే అలౌ ఉండడం పరిస్థితి. ఈ యొక్క 100 మందికి మాత్రమే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వస్తున్నారు. ఇక్కడ మాత్రమే జగన్మోహన్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడతారు. సో నేను చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం. సో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద చాలా భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడే దాదాపు 1.5 గంట పాటు ఉండబోతున్నారు. ఈ 1.5 గంట పాటు కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో ప్రధానంగా మనం చూస్తే నివాసం అంతా కూడా గతంలో ఆయన ఇంటిపై దాడి జరిగినటువంటి సన్నివేశం ఏదైతే ఉందో ఇంతవరకు వాటన్నిటిని కూడా అక్కడే ఉంచడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. సో మరి కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఎవరైతే 100 మంది పేర్లు ఇచ్చారో ఆ 100 మంది పేర్లు మాత్రం రావాలని పోలీసులు చెప్పినప్పటికి కూడా కార్యకర్తలు అయితే భారీ స్థాయిలో వచ్చేసారు. సో కార్యకర్తలని ఎవరు కూడా అదుపు చేయలేరు, ముఖ్య నేతలను కూడా ఎవరు కూడా అదుపు చేయలేరని చెప్పి ఒకవైపు వైసీపీకి చెందినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఒక ఉత్కంఠత అయితే కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన ముగించే వరకు కూడా పోలీసులకి ఇది కత్తి మీద సవాలని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మరి కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ వద్ద దిగుతారు. సో అక్కడ దిగిన తర్వాత ఎవరైతే ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనకి స్వాగతం పలికి సెంట్రల్ జైలు వద్దకి ములాఖాత్ ఏర్పరచుకొని ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వస్తారు. రవి రైట్, థ్యాంక్ యూ నరేష్.